సో జేఎన్‌టీయూ, జీవీవి అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి. స్పెషల్ సప్లీ తప్ప మిగతాయన్నీ వచ్చినాయి. మనం ఏదైతే అనుకున్నామో 4-1 కూడా వాళ్ళది ముందు రిలీజ్ అయిపోతదని చెప్పేసి అలాగే రిలీజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు జేఎన్‌టీయూకి ఏది 2122 కానివ్వండి, 3132 కానివ్వండి, 41 కానివ్వండి. ఇంతవరకు ఒకటి కూడా స్టార్ట్ కాలేదు రిజల్ట్స్ డిక్లేర్ చేయటం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో ఈ రిజల్ట్స్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటదనుకున్నాం. అలాగే ఇప్పుడు ఆ వరుసే వచ్చింది. సో ఇంతకీ ఈ రిజల్ట్స్ గురించి ఏంటి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక వచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్స్ మీకు జేఎన్‌టీయూకేకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 ఉంటాయి. ఫేజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే అప్డేట్ ఉంది. అన్నీ కూడా. సో చాలామంది అడుగుతున్నారు ఈ రోజు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా? ఇవి ఎందుట్లో ఏదన్నా 4-1 గాని ఏదన్నా గాని అని చెప్పేసి. అయితే జనవరి ఫస్ట్ వీక్‌లోనే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది గానీ ఇవాల్ట రోజున ఇవాళే రిలీజ్ అవుతదని ఇది ఎప్పుడు కూడా ఇది కాలేదు. అసలైతే ఫ్రైడే రోజు అయితే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది ఎప్పుడైనా గానీ. పొంగల్ హాలిడేస్ ముందే మీకు 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇక 2122, 3132 అనేది అప్పుడు సిట్యుయేషన్ బట్టి డిక్లేర్ చేసేదానికి ఉంటుంది. ఒక్కసారి కనుక 4-1 బీటెక్ రిజల్ట్స్ కనుక రిలీజ్ అయితే మిగతాయి కూడా ఇక ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా అయితే పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది గానీ, రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ గానీ వీటికి సంబంధించింది ఇదండి.